డాన్ మీడియాకు స్వాగతం. ఉద్యాన విశ్వవిద్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ దేశంలోని రైతులందరికీ రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉద్యాన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో గత సంవత్సరం పులివెందులలో నూతన ఉద్యాన కళాశాలను ప్రారంభించామన్నారు. ఈ సంవత్సరం ఉద్యాన పరిశోధనలో దేశంలోనే ప్రాముఖ్యమైన స్థానంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిలిచిందని డాక్టర్ టి జానకిరాం అభినందనలు తెలియజేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అవార్డులను ఉపకులపతి ప్రదానం చేశారు. 2021-22 సంవత్సరానికి జాతీయ సేవా పథకంలో విశ్వవిద్యాలయ స్థాయిలో బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా అనంతరాజుపేట ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం జయప్రద, బెస్ట్ స్టూడెంట్ వాలంటీర్గా వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల విద్యార్థి కె మనోజ్ కుమార్లకు ఉపకులపతి టి జానకిరాం అవార్డులను బహుకరించారు. అలాగే ఇయర్ ఆఫ్ బనానా కార్యక్రమంలో మంచి సేవలందించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె ఓంప్రసాద్, జేఏసీటీ నిర్మలకుమార్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. హార్ట్ సెట్ 2023 ప్రవేశ పరీక్షలో మొదటి 2 ర్యాంకులు సాధించిన పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ శ్రీ హర్షవర్ధన్లకు ప్రశంసాపత్రాలు, మెమొంటోళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, డాక్టర్ ఎస్ పద్మావతమ్మ, డీన్ ఆఫ్ హార్టికల్చర్ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎల్ నారం నాయుడు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి వెంకటస్వామి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ ఏ కరుణశ్రీ, ఎస్ శశికళ, ఎంవి మల్లికార్జునరావు, డాక్టర్ ఎం మాధవి, ఎం చిరంజీవి, వి ఆనందబాబు, పిఎన్ఎస్ కిరణ్, రమేష్ బాబు, బివిఎల్ నారాయణ, బోధనేతర సిబ్బంది, ఉద్యాన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ధన్యవాదములు.